వనవాటిలో సంచరిస్తున్న బంగారు మాయలేడిని చూసి పరవశించిన సీతాదేవి తన నాథుని బంగారు లేడిని పట్టి తెచ్చి ఇమ్మని ఈ విధంగా కోరుకుంటున్నది. మనోహర రామచంద్ర నది కోర్కెను తీర్చుమా, మనోహర రామచంద్ర అది కోర్కెను తీర్చుమా. పర్ణశాలకు వచ్చను బంగారు లేడిని చూడుమా, పర్ణశాలకు వచ్చను బంగారు లేడిని చూడుమా. అదిగ చూడుము ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, అదిగ చూడుము ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, అదిగ చూడు ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, ఇక చూడు ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, ఇక చూడు ప్రాణనాథ ఎదరగానే ఉన్నది. తగిట కీట తగిట తీడు జనిత గీట అదిగ చూడు ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, ఇక చూడు ప్రాణనాథ ఎదరగానే ఉన్నది, సరే అదిగ చూడుము ప్రాణనాథ ఎదరగానే ఉన్నది. పరుగులెత్తుచు పర్ణశాల చుట్టూ తిరుగుచున్నది, పరుగులెత్తుతూ పర్ణశాల చుట్టూ తిరుగుతున్నది. సుందరంగా దాని కన్నులు కలే కాబోలును, 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 జనిత గిట్ట సుందరంగా దాని కన్నులు కలే కాబోలును, సుందరంగా దాని కన్నులు కలే కాబోలును, సరే సుందరంగా దాని కన్నులు కలే కాబోలును. చెవులు శృంగారంబు లేదని కొమ్ములే విలనంబులో, చెవులు శృంగారము లేదని కొమ్ములే విలనంబులు. ప్రణనాథ దాని దేహము పంచరంగుల సాయయో, ప్రణనాథ దాని దేహము పంచరంగుల సాయయో, ప్రణనాథ దాని దేహం పంచరంగుల సాయయో, ప్రణనాథ దాని దేహం పంచరంగుల సాయయో, ప్రణనాథ దాని దేహం పంచరంగుల సాయయో. ప్రణనాథ దాని దేహం ప్రణనాథ దాని దేహం సరే ప్రణనాథ దాని దేహము మించియున్నది దాని రూపము గందులేయుచున్నది, పదిలముగ బంగారు లేడిని పదిలముగ బంగారు లేడిని పైలముగ బంగారు లేడిని పైలముగ బంగారు లేడిని తగిట తీడు జనిత గిట్ట పైలముగ బంగారు లేడిని పైలముగ బంగారు లేడిని సరే పదిలముగ బంగారు